మౌని అమావాస్య రోజునే నారాయణ స్వరూపమైన కనకవల్లి తాయార్ సమేత వైద్య వీర రాఘవస్వామి తిరువళ్ళూర్ క్షేత్రంలో ఆవిర్భవించారు. తిరువళ్ళూర్ తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది. ఇది 108 వైష్ణవ ప్రధాన దేవాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. విగ్రహం ఎలా ఉంటుందంటే ఆదిశేషుడిపై ఆయన శయనించినట్లుగా ఉంటుందన్నమాట. వీరరాఘస్వామి తల కింద మందుల పెట్టె అంటే ఔషధాలు ఉండే పెట్టెని తల కింద పెట్టుకొని ఉంటారు. కాబట్టి ఆయన దర్శనం చేసుకుంటే వ్యాధులన్నీ నయమైపోతాయి అని ప్రజల విశ్వాసం. ఇక్కడ గల కోనేరు ఏంటంటే దేశంలోనే అతిపెద్ద కోనేర్లలో ఒకటంట. స్థల పురాణం ఏంటి అంటే అమావాస్య అంటే సంక్రాంతి తర్వాత వచ్చే అమావాస్య రోజున మహర్షి తపస్సుకు మెచ్చి శ్రీమన్నారాయణుడు ముసలివాడి వేషంలో వచ్చి మహర్షి పెట్టిన బియ్యపిండిని ఆహారంగా స్వీకరించి ఆయన నేసిన 3 గజాల వస్త్రమును ధరించి ఆ రోజు రాత్రి ఆయన గృహంలో నివసించడానికి చోటు చూపమని అడిగారట. ఆయన చూపిన గదిలోనే ఆ రాత్రికి ముసలివాడు నిద్రించాడు. మర్నాడు ఉదయం మహర్షి శాలిహోత్రుడు తన నిత్య పూజ కార్యక్రమాలు చేసి ముసలివాడి దగ్గరకు వచ్చి చూడగా అక్కడ శేషసైనంలో పవళించి లక్ష్మీదేవితో నాభి కమలంలో బ్రహ్మదేవునితో సహా శ్రీమన్నారాయణ విగ్రహం కనిపించింది. తర్వాత విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరమని మహర్షితో చెప్పగా ఆయన తన మోక్షం మాత్రమే కావాలి, అయినా ఇక్కడికి వచ్చి దర్శించుకునే భక్తులకు ఆరోగ్యాన్ని కలిగిస్తూ శ్రీ వైద్య వీర రాఘవుడిగా ఉండి వారి కోరికలను పూర్తి చేసి వారికి ప్రశాంత జీవితాన్ని ఇచ్చి పోగొట్టుకున్న సంపదల్ని తిరిగి పొందేలా చేయమని ఎటువంటి కష్టాలైనా తొలగించి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అందించాలని కోరుకున్నాడట. అమావాస్య రోజు మాత్రం ఆలయం భక్తులతో రద్దీగా ఉంటుందంట. ఇక్కడ శాలిహోత్ర మహర్షికి విష్ణుమూర్తి ప్రత్యక్షమై సంతాన వరాన్ని ఇచ్చాడని స్థల పురాణం చెప్తుంది. తమిళంలో తిరు అంటే పవిత్రమైన అని మనందరికి తెలుసు కదా, అలాగే ఈ ఉల్ అంటే ఇవ్వడం అని అర్థం. కనుక పవిత్రమైన దైవం సంతాన వరాన్ని ఇచ్చిన క్షేత్రం కనుక ఇది తిరువళ్ళూరు అయ్యింది. శాలిహోత్రుడు బియ్యపిండిని ఇచ్చారు కదండి తినడానికి, అందుకని ఈరోజు మనం కూడా ఒక ప్లేట్లో బియ్యపిండి కలకండ పొడి యాలుకలు కలిపి మిక్స్ చేసి గుంటలాగా చేసి ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించాలి. కొండెక్కిన తర్వాత ఆ మిశ్రమాన్ని ముద్దలుగా చేసుకొని అందరూ ఆరగించాలి. అక్కడుండే కోనేరు పేరు హృత్తాపనాశిని. భక్తులందరూ ఆ కోనేరులో బెల్లాన్ని వేస్తారట.